మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మీన, మేష రాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్న శుక్ర భగవానుడు. సో ఎన్ని గ్రహాలు ఈ రాశి అనుకూలించకపోయినా, అష్టమ శని వెళ్ళిపోయి అష్టమ రాహు వచ్చినా కూడా లాభస్థానంలో ఉన్న శుక్రుడు, స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మీ మిత్రుల ద్వారా, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ నెట్వర్క్ సర్కిల్, మీ యొక్క కనెక్టివిటీలో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా వీళ్ళు హెల్ప్ చేయడానికి ఈ సమయంలో వాళ్ళ త్రూ మీకు కొంతవరకు కొంచెం ప్రయోజనాత్మకంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క లాభస్థానంలో శుక్రుడు ఉంటాం, అట్లీస్ట్ మీకు పరిచయస్తుల ద్వారా ఏదైనా పని అవుతుంది అనుకుంటే చక్కగా వాళ్ళన్నా మీకు హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ ఈ వారం. వీళ్ళకి చూస్తే కనుక ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా చంద్రుడికి చక్కగా ఇక్కడ అనుకూలమైన ట్రాన్సిట్గా మనకు కనిపిస్తూ ఉంది. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా, కాకపోతే సమ్ టెన్స్డ్ మైండ్ ఉంటుంది. చాలా వరకు కమిట్మెంట్స్ రీత్యా మీకు వస్తున్న సిచ్యువేషన్స్, పెరుగుతున్న ఖర్చులు, ఈ కమిట్మెంట్స్ రీత్యా వస్తున్న టెన్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సోమ, మంగళవారాల్లో అష్టమంలో చంద్రరాహులు ఏదో ఒక విషయం గురించి ఎక్కువ టెన్షన్ పడడం అనేది మనకి సోమ, మంగళవారాల్లో కనిపిస్తుంది. కాబట్టి బీ కూల్, బీ రిలాక్స్. టెన్షన్ పడితే ఉపయోగం ఉండదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కుంటేనే మనకి ఆలోచిస్తే కూర్చుంటే పనులు అవ్వవు. దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించుకుంటే తప్పకుండా ఇక్కడ లాభస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మీ పరిచయస్తుల ద్వారా, మీకు చాలా సన్నిహితుల ద్వారా ఆ యొక్క సమస్యను మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. బుధ, గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక్కసారిగా అంటే శాలరీ హైక్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ మొన్నటి వరకు ఒక స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏంటో ప్రతి దానికి కూడా చాలా కంప్రెస్డ్ అయిపోయి మనం ఇంత తక్కువ హైక్కి, ఎంత తక్కువ ఇంక్రిమెంట్కి ఎప్పుడు పనిచేయలేదు అన్నట్టుగా కొన్ని, అంటే ఫార్చ్యూన్ హౌస్లో ఇక్కడ శని లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఉంటాం. అదృష్టం మనకి ఎక్కడ కొంచెం రిస్ట్రిక్ట్ అయిబడింది అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. బట్ దిస్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్. దాని గురించి మీరు ఎంత ఆలోచించక్కర్లా. నెమ్మదిగా ఆ శాటర్న్ రిస్ట్రిక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక వారాంతంలో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజకేతువుల యొక్క ఇతి మాత్రం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ద్వితీయ స్థానంలో కనిపిస్తుంది. కాబట్టి కుటుంబపరమైన అనేక విషయాల్లో వచ్చే చిన్నపాటి ఇష్యూస్ వీళ్ళ జాబ్కి ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ ప్రొఫెషన్కి చిన్నపాటి డిస్టర్బెన్స్ కలుగజేస్తూ ఉంటాయి. సో దట్ అక్కడ ఉద్యోగంలోనూ మీరు మాట తెచ్చుకోకుండా ఫ్యామిలీలో వచ్చే రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్డ్గా మీరు వీటిని ఓవర్కమ్ అవ్వడానికి కర్కాటక రాశి వాళ్ళు ట్రై చేయడం అనేది చాలా మంచిది. గురువు గారు కూడా 10 స్థానాల్లో ఉన్నారు. చాలా వరకు కూడా శుభమూలక వ్యయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కుజకేతువుల యొక్క మెయిన్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ కుజకేతువుల యొక్క ద్వితీయ స్థాన సంచారం, వాక్ స్థానంలోనే కుజకేతువులు ఉన్నారు. మాట్లాడే మాట విషయంలోనూ, తినే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలోనూ, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్,
ఇలాంటి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ వీటి తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా, ధనపరంగా కూడా స్ట్రక్కింగ్స్, రావాల్సిన డబ్బులు ఆగిపోవటం ఇలాంటివి ఏవో నడుస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన్ని ప్రతిరోజు దర్శించుకోవడం చాలా మంచిది. అష్టమంలో రాహు ఉన్నారు, నిత్యం దుర్గామాత ఆరాధన చేసుకోవటం, దుర్గామాత గుడికి వెళ్ళడం, అర్ధకాయం మహావీరం చదువుకోవటం వల్ల కూడా ఆ టెన్షన్లు అనేవి ఈ రాశి వాళ్ళకి కొంచెం తగ్గుతాయి. అలాగే ఈ జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి. ఏదైతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు, సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతని చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.